భక్తులు భారీగా తరలివచ్చారు. అనారోగ్యం పరిస్థితి తలెత్తిన వారు ఇక్కడకు వచ్చి స్మరించుకుంటే పరిష్కార మార్గం వెంటనే గోచరిస్తుందన్న నమ్మకం ఉందని అక్కడికి వచ్చిన భక్తులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి అందిస్తారు. త్రయ అమావాస్య వేడుకను పురస్కరించుకుని వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఆలయంలో సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా సాగే ఈ ఉప్పు సమర్పణ, బెల్లం సమర్పించే కార్యక్రమానికి భక్తులంతా కూడా అత్యంత విశ్వాసంగా ఇక్కడ తరలిరావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రంలో దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి సనాతన సాంప్రదాయాన్ని ప్రతీకగా జరిగే ఈ పవిత్ర క్షేత్రంలో ఇక్కడ వేమాలశెట్టి దంపతులు భక్తులు స్వయాన రాఘవేంద్ర స్వామి భక్తులు ఇక్కడ తవ్విన బావిలో వారికి భక్తికి ప్రతీకగా స్వామి ఆదేశించినట్టే ఇక్కడంతా భక్తులు కూడా బెల్లాన్ని సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో ఉప్పును బలిపీఠం వద్ద సమర్పించే సాంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ కూడా నెల్లూరులో వైవిధ్యంగా ఇక్కడ ఉండే బావిలో ఆ వేమాలశెట్టి దంపతుల ఆ భక్తికి ప్రతీకగా ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తూ వారికి ఒక స్వామి అనుకరించిన స్వామి ఇచ్చిన ఆశీస్సులకు అనుగుణంగా కూడా ఇక్కడ భక్తులంతా కూడా తరలిరావడం జరిగింది. ఇక్కడ స్వామిని దర్శించుకున్న వెంటనే ఇక్కడ ఈ బలిపీఠం వద్ద ఉప్పును సమర్పించి బెల్లాన్ని ఇక్కడ ఈ బావిలో సమర్పించే ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇక్కడ సనాతన సాంప్రదాయాన్ని అందరికి కూడా ఇక్కడ పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండే మహావిష్ణువు ధన్వంతరి రూపమైన మహావిష్ణువు ఔషధాలను తల కింద పెట్టుకుని ఇక్కడ పౌళించి మూర్తిగా ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ ఈ అనారోగ్యం నుంచి అందరినీ కూడా కాపాడే మహావిష్ణువుగా ఇక్కడ దర్శనమివ్వడం ఇక్కడ ఈ స్థల పురాణానికి ఉన్న ప్రత్యేకత. ఇక్కడ మనకు ఈ విశేషాన్ని వివరించేందుకు వృద్ధులంతా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ చాలా దూరం నుంచి కూడా ఈ విశ్వాసానికి ప్రతీకగా తరలి వచ్చారు. ఇక్కడ ఉండే విశేషం, భక్తుల యొక్క విశ్వాసం ఏంటి? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ వేమాలశెట్టి బావి అనేది చాలా పెద్ద విశేషం. గతంలో మరి ఈ యొక్క వీరరాఘవేంద్ర స్వామిని మరి వేమాలశెట్టి అని ఒక వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతను గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో బస్సులు లేకుండా రైలు ప్రయాణాలు సరిగా లేకుండా మరి తిరుమలకి ఇట్లా వెళ్ళే వారందరికి కూడా బస నిమిత్తం ఇక్కడ ఒక సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మెయిన్ రోడ్లో ఉంది. సుమారు 6 ఎకరాల స్థలంను ఆయన దాతగా ఇచ్చి ఈ యొక్క సత్రాన్ని ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు కావాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆనాటి వేమాలశెట్టి ఈ యొక్క బావిని కానివ్వండి, ఈ యొక్క వీరరాఘవేంద్ర స్వామి టెంపుల్ను కానివ్వండి మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి గతంలో ఎప్పుడో వందల సంవత్సరాల నాడు నిర్మించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి భక్తులు విరివిగా సంవత్సరం ఏంటంటే భక్తులు పెరుగుతున్నారు. ఆయన యొక్క నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. బాటసారులు ఎవరైనా సరే తిరుమలకు పోయేవారు అక్కడ మన వేమాలశెట్టి బావి సత్రం దగ్గర విడిది చేసుకుని వారి దాహం తీర్చుకునే దానికోసరంగా ఈ యొక్క స్థలాన్ని వేమాలశెట్టి బావి గారు ఇవ్వడం జరిగింది. అక్కడ నీళ్లు పడకపోతే ఇక్కడ వీర రాఘవేంద్ర స్వామి దగ్గర ఇక్కడ బావి తవ్వితే ఇక్కడ అందరికీ నీళ్లు పడ్డాయి. ఇక్కడ ఈరోజు స్వామివారిని గారి దర్శించుకుంటే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందనేది నెల్లూరు ప్రజలందరి యొక్క ఆశాభావము. వేమాలశెట్టి బావి గుడి నిర్మాణంలో మేము కమిటీ మెంబర్ని. ఈ గుడి చరిత్ర తీసుకుంటే గతంలో వెళ్ళే బాటసారులకి ఇబ్బంది లేకుండా ఈ బావి దవ్వి నీళ్ళు ఎంతప్పటికీ పడకుంటే వేమాలమ్మ అనే ఆర్యవైశ్య శెట్టి గారు ఆ నీళ్ళల్లో ఆ బావిలో అట్టే కూర్చొని జపం చేస్తూ నీళ్లు పడాలని చెప్పి అట్టే సజీవదహనం అయ్యారు. ఆ పురాణ చరిత్రలో అలా ఉంది. ఆ తర్వాత అక్కడ నీళ్లు రావడము, తర్వాత ఇక్కడ ఆరోగ్యం బాగాలేకపోయినా ఎటువంటి సమస్యలున్నా ఈ త్రయ అమావాస్య అనేది చాలా ముఖ్యం. ఈ వైద్య వీరరాఘవ స్వామి అందరి కోరికలను తీర్చి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మనకు భక్తులు మనతో ఈ విశేషాన్ని పంచుకునేందుకున్నారు. చెప్పండి, మీకున్న ఇక్కడ ఉన్న విశ్వాసం ఏంటి, విధానం ఏంటి? ఈ వైద్య వీరరాఘవ స్వామి అంటే డాక్టర్ అన్నమాట. ఇక్కడ ఉండే మన ప్రపంచంలో ఉండే ప్రజానీకానికి మొత్తం డాక్టర్ లాగా వ్యవహరించే ఒక దేవుడు. ఈడకొచ్చి ఒక మూఢ విశ్వాసాలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఈడకొచ్చి దండం పెట్టుకొని స్వామిని వేడుకుంటే మనకు ఉండే జబ్బులన్నీ పోయి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉంటారని ఇక్కడ ఒక ప్రతీక ఉంది. చెప్పండి, మీరు ఉప్పుని సమర్పించి బావిలో బెల్లాన్ని సమర్పించారు. ఈ స్వామి పట్ల మీ భక్తి విశ్వాసాలు ఏంటి?
మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను సార్. 6 సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్నాను. నాకు కొంచెం అనారోగ్యంగా నేను స్వామికి నమ్మకంగా బాగా ఎదుగొచ్చాను. మన వీరరాఘవుల స్వామి దర్శనంకి వచ్చిన తర్వాత ఆరోగ్యం నాకు నమ్మకంగా ఆరోగ్యం బాగుంది, కుదుటిగా ఉంది ఇప్పుడు. అందుకని ఏటా స్వామిని దగ్గరికి రావడం. స్వామి స్పెషల్ ఏంటంటే ఆయన తల కింద మందులు మూటను పెట్టుకుని ఉంటారు అనే ఒక ఇదితో స్వామి మన అనారోగ్యాన్ని మొత్తం తీసేస్తారు అనే ఒక నమ్మకంతో భక్తులందరూ ఈ విధంగా రావడం జరుగుతుంది. వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో అనారోగ్యాల నుంచి వీటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రత్యేకంగా భక్తులంతా కూడా తరలి రావడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.